యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదు ఆల్రెడీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన ఛానల్స్కి కూడా ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింటారు కదా, సో అలాంటి వాళ్ళు వాచ్ అవర్స్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. సో మీరు వేరే వాళ్ళ లైవ్లో చూస్తుంటారు 24/7 లైవ్ అయితే పెడతారనమాట వాళ్ళు. అది కూడా ఒక ఇమేజ్ ఒక్కదాన్ని ప్లేస్ చేసి ఆ ఇమేజ్ ద్వారానే వాళ్ళు 24/7 అయితే లైవ్ రన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది అందరికీ ఇవ్వలేదు, అంటే పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అనేసి అయితే లేదు, ర్యాండమ్గా కొన్ని ఛానల్స్కి మాత్రమే ఆ ఆప్షన్ వచ్చింది. సో ఆ ఆప్షన్ లేని వాళ్ళు ఆ విధంగా లైవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు కదా, అంటే వేరే అప్లికేషన్స్ అనేసి. సో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు జస్ట్ ఒక ఇమేజ్ అవ్వచ్చు, లేదంటే ఒక 1 minute వీడియో ఉంటుంది కదా, ఆ ఒక్క వీడియోని మీరు అందులో అప్లోడ్ చేసి స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేశారంటే మీకు 24 hours వరకు అది రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే సేమ్ వీడియోనే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఇంకోటి ఏంటంటే చాలా న్యూస్ ఛానల్స్లో చూసుంటారు కదా మీరు, అంటే పైన హెడ్డింగ్ స్క్రోల్ అవుతుంటాయి, అలాగే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ అనేసి ఈ విధంగా డిజైన్ చేసుకుంటారు. సో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఈ విధంగా మీరు కూడా, అంటే మీకు ఫ్రీ ఉన్న టైంలో అవ్వచ్చు, లేదంటే మీకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు లైవ్ అనేది, అంటే ఒక 1 minute వీడియో ఒకటి క్రియేట్ చేసి ఎలా డిజైన్ చేయాలని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఆ వీడియోని మీరు ఎడిట్ చేసుకొని దాన్ని ఈ లైవ్ అనే దాంట్లో అప్లోడ్ చేసి, అంటే అప్లోడ్ కూడా కాదు, సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేశారంటే 24 hours వరకు మీకు సేమ్ ఆ ఒక్క నిమిషం వీడియోనే కంటిన్యూగా మీకు అంటే రీప్లే అవుతుంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, మీకు కూడా మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. అదేవిధంగా దానికి ఆల్రెడీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెవెన్యూ కూడా వస్తుంది అనమాట దాని మీద. సో ఇదంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి పెద్దగా నాలెడ్జ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ద్వారానే ఇదంతా చేస్తాము. సో నేను చాలా క్లియర్గా అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, ఎలా లాగిన్ అవ్వాలా, అందులో లైవ్ ఎలా స్టార్ట్ చేయాలా, ఇవంతా కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సింపుల్గా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో లైవ్ నవ్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసినా కూడా ఈ అప్లికేషన్ అయితే కనబడుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, టిక్టాక్, అలాగే ట్విట్టర్ ఉంది. సో వీటన్నిటిలో కూడా మనం లైవ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం యూట్యూబ్ గురించి కాబట్టి సింపుల్గా ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. లాగిన్ టు యూట్యూబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. సో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే యూట్యూబ్ ఛానల్కి లింక్ ఉంటుంది కదా దాన్ని. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ మన ఛానల్ అయితే ఇక్కడ లాగిన్ అయితే అయిపోయిందనమాట. అంటే ప్రీవియస్గా మనం చేస్తుంటాం కదా, ఆ లైవ్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనబడతాయి. సో ఇప్పుడు మనకు యూట్యూబ్ అయితే లాగిన్ అయిపోయింది. సింపుల్గా ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళినా కూడా ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అప్కమింగ్ స్ట్రీమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. నార్మల్గా మనం యూట్యూబ్లో లైవ్ చేసినా కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు టైటిల్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా ఉన్నది. ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, సో మీరు మీ ఓన్ థంబ్నెయిల్ ఏదైనా ఇవ్వాలనుకుంటే దాన్ని ఎనేబుల్ చేశారంటే ఇక్కడ అడుగుతుంది అనమాట. లేదు డిఫాల్ట్గానే పెట్టాలంటే ఆటోమేటిక్గా దాన్ని ఆఫ్ చేసుకుంటారు. ఫర్ కిడ్ అనేసి ఉంది కదా, సో దాన్ని ఎనేబుల్ చేశారంటే అందులో నో నాట్ ఫర్ కిడ్స్ అనేసి ఉంటుంది, అది ఆన్ అయినట్టు అనమాట. సో దీన్ని ఆఫ్లోనే ఉంచాలి. అదేవిధంగా షెడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ టైం అంటే ఇక్కడ టైం చూసుకోవచ్చు. లేదు మీరు 1 hour లేటర్ అంటే షెడ్యూల్ చేసుకొని చేయాల్సి ఉంటే ఇక్కడ స్టార్ట్ టైం అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశారంటే అక్కడ మీరు మీ టైం అయితే అడ్జస్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రైవసీ ఉంది కదా, ఇక్కడ పబ్లిక్ పెడతామన్నమాట. సో సింపుల్గా ఇక్కడ క్రియేట్ అనేసి ఉంది కదా, ఈ సెట్టింగ్స్ అన్నీ చేశాక, అంటే ఇవంతా చాలా బేసిక్ సెట్టింగ్సే. ఈ సెట్టింగ్స్ అన్నీ చేశాక క్రియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు లైవ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇవి మెయిన్ అనమాట. స్ట్రీమ్ కెమెరా ఉంది, అంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ బ్రాడ్కాస్ట్ అనేసి ఉంది కదా, ఇది చేశారంటే
మీ స్క్రీన్ అనేది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్క్రీన్ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ చూస్తున్నారంటే మీరు మొబైల్లో ఏం చేస్తున్నారు అంటే గేమింగ్, ఇప్పుడు చాలా వరకు గేమ్స్ లైవ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళు ఈ స్క్రీన్ బ్రాడ్కాస్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ వీడియో అనేసి ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే వీడియో సంబంధించి అదే చెప్పాను కదా 1 minute వీడియో అనేసి, సో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు ఇక్కడ చూసుకోవచ్చు పోర్ట్రేట్ ఉంది, అలాగే ల్యాండ్స్కేప్ ఉంది. ఇప్పుడు షార్ట్ వీడియోస్లో లైవ్ చేస్తాం కదా, దానికోసం మనం ఇక్కడ ఈ పోర్ట్రేట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం సింపుల్గా వీడియో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. సో ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ చూసుకోవచ్చు వీడియో మస్ట్ బి అండర్ 1 GB, అంటే 1 GB కంటే తక్కువే ఉండాలన్నమాట వీడియో స్టోరేజ్ అనేది. అలాగే నో లాంగర్ దెన్ 60 minutes, ఈ 1 hour కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే 1 hour వీడియోని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మన మొబైల్ గ్యాలరీలో వీడియోస్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఒక వీడియో అయితే మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట దీనికోసము. సో ఇప్పుడు ఇందులో నుంచి ఏదో ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి, డన్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇది జస్ట్ 30 seconds వీడియోనే కదా, ఇక్కడ పైన మనకు ఒక యారో మార్క్ అయితే కనబడుతుంది కదా 87% దానిపైన. సో అది లూప్ అన్నమాట. దాన్ని ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఇదే వీడియోని లూప్లో అయితే ప్లే అవుతుంటుంది అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేశాక సింపుల్గా ఇక్కడ స్టార్ట్ నవ్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన ఛానల్లో లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది జస్ట్ 35 seconds వీడియో మాత్రమే, కాకపోతే ఇది 24 hours వరకు మనకు కంటిన్యూగా అంటే లూప్లో ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొత్తగా అంటే మన ఛానల్లో 24 hours ఒక లైవ్ వెళ్ళింది అంటే మినిమం అట్లీస్ట్ ఒక 10K వ్యూస్ అయినా వస్తాయన్నమాట ఛానల్లో, అంటే లైవ్కి వ్యూస్ అనేది. దాని నుంచినే మనకు సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతుంటారు కదా. సో నెక్స్ట్ మీరు అదే విధంగా కంటిన్యూ చేశారంటే ఆటోమేటిక్గా మీకు డే బై డే వ్యూస్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక 1 minute వీడియోని మీరు ఎడిట్ చేసుకొని, ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నాను, దీన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట చాలా సింపుల్గా. సో ఈ విధంగా చాలా సింపుల్గా 24/7 లైవ్ అయితే చేయొచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఇంకా 24 hours తర్వాత అయితే ఆటోమేటిక్గా లైవ్ అయితే ఎండ్ అయిపోతుంది. లేదు మీరు జస్ట్ ఒక 2-3 hours తర్వాత లైవ్ ఎండ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ స్టాప్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా లైవ్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ లైవ్ అయితే ఇంకా రన్ అవుతుంది, కాకపోతే ఎండ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ అక్కడ ఎండ్ చేసేసాం కదా, సో అక్కడ ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని ప్లే చేసి కూడా చూపిస్తాను ఎలా అంటే సేమ్ అదే విధంగా అక్కడ చేసాం కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ అదే విధంగానే మనకు అక్కడ సెలెక్ట్ చేసుకున్న 35 seconds వీడియో ఉన్నది కదా, సో అదే వీడియోని ఇక్కడైతే ప్లే అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అక్కడ ఎండ్ చేసేసాం కాబట్టి ఇక్కడ కూడా లైవ్ అయితే ఎండ్ అయిపోయింది. చూసారుగా ఈ విధంగా చాలా సింపుల్గా మీరు కూడా 24/7 లైవ్ అయితే చేయొచ్చు అనమాట. దీనివల్ల వాచ్ అవర్స్ వస్తాయి, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, మీ ఛానల్ ఇంప్రెషన్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూసారుగా వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఏదైనా మీకు చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.